పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టులు అతి త్వరలో ప్రభుత్వానికి అందనున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఇంకా పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతుంది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టులు అతి త్వరలో ప్రభుత్వానికి అందనున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సిద్ధమవుతుంది. ఇటు బీసీ డెడికేటెడ్ కమిషన్, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదికలు కూడా పూర్తయిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు కూడా మార్గం కూడా సుగమమైంది. మరి త్వరలోనే ఈ నివేదికలు ప్రభుత్వానికి కూడా అందనున్నాయి. దీంతో పాటు ఇటు బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా ఈ నెల 7న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కూడా సర్కార్ కసరత్తు కూడా చేస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఇటు శాసన మండలికి సంబంధించి 3 స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. ఈ నెల 3న 27న కూడా పోలింగ్ జరగబోతుంది. మార్చి 3న కూడా ఫలితాలు కూడా వెలువడతాయి. కాబట్టి మరి శాసన మండలికి సంబంధించి గ్రాడ్యుయేషన్ గానీ టీచర్స్ సంబంధించి ఎన్నికలు ముగిసిన తర్వాత పంచాయతీ ఎన్నికలు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. అయితే దీనికోసం కూడా ఇప్పటికే ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టింది రాష్ట్ర సర్కార్. ఇటు ఎలక్షన్ 2 విడతల్లో నిర్వహించేది కూడా ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే అధికారులు మాత్రం 3 విడతల్లో నిర్వహించాలని కూడా ప్రభుత్వానికి నివేదిక చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే సమయం వృధా అని ప్రభుత్వం భావిస్తుంది. మరి 2 విడతల్లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఇటు ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి అందుకే సిబ్బంది కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. మరి ఇవి కూడా బ్యాలెట్ సంబంధించి ఓటింగ్ కూడా నిర్వహిస్తారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను 3 విడతలు నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు కూడా చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఒకసారి లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం ఇటు రాష్ట్రంలో 12,845 పంచాయతీలు ఉండగా 1,13,328 వార్డులున్నాయి. మరి ఇందుకోసం అన్ని వార్డులోనూ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి గత ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 1,50,000 మంది పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. కాబట్టి మరి గత పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించారు. మరి ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది కూడా సమస్యలు కూడా పెద్ద ఎత్తున కూడా తలెత్తాయి. మరి ఈసారి 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే సిబ్బంది సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. మరి అధికారులు కూడా ఎక్కువ అవసరం పడుతుంది. కాబట్టి మరి ఆ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి అయితే 2 విడతల్లో నిర్వహించేది కూడా టీచర్లు సరిపోకపోతే ఇతర శాఖ సిబ్బందులు కూడా ఉపయోగించుకోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అంటే దాదాపు 2 లక్షల పైగా సిబ్బంది అవసరం పడతారు. మరి ఒకవేళ 2 విడతల్లోనే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలంటే ఎందుకంటే పెద్ద ఎత్తున అవసరం పడుతుంది. కాబట్టి మరి ఒకవేళ 3 విడతలు అయితే మాత్రం 1,50,000 సంబంధించి సిబ్బంది అయితే అవసరం పడుతుంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించి మరి దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సర్పంచ్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కూడా గుర్తులను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. మరి ఏ క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ అయితే మాత్రం ఎన్నికల సామాగ్రి కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరోవైపు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇటు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన అంశం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ప్రకటించాలని కూడా ప్రధానంగా ఇటు బీసీ నేతలు సంఘాల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి బీసీలకు ఇటు స్థానిక సంస్థల్లో 42% కోటా కేటాయించాలని కూడా ప్రధానంగా వస్తుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు డెడికేషన్ కమిషన్ అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క
డెడికేషన్ కమిటీ నివేదిక కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డికి అందినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు కేబినెట్ భేటీ తర్వాత మరి బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఆమోదించిన తర్వాత ఈ నెల 7న అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. ఇటు బీసీ సంబంధించిన రిజర్వేషన్ అంశం, అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడే టైంలో మరి దీనికి సంబంధించి కూడా హామీ ఇచ్చారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారు. మరి బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. మరి బీసీ డిక్లరేషన్ కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మరి దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉందని చెప్పడం జరిగింది కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా త్వరలోనే రిజర్వేషన్ అంశం పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీల కోట తేల్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఇప్పటికే ఇటు సమగ్ర ఇంటి కుటుంబ సర్వే రిపోర్ట్ కూడా అందింది రాష్ట్ర ప్రభుత్వానికి. మరి బీసీల లెక్క కూడా తేలింది కాబట్టి మరి దాదాపు 50% పైగా బీసీలు ఉన్నట్టుగా గుర్తించారు. మరి 42% ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్ వస్తుంది కాబట్టి మరి ఇది ఆమోదిస్తారా లేదా అనిపై కూడా కేబినెట్ భేటీ నిర్ణయించి దానిలో తీర్మానం చేసిన తర్వాత ఈ నెల 7న కూడా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ యొక్క బీసీ సంబంధించి రిజర్వేషన్ల కోట కూడా తేల్చనుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత వాటికి కూడా ఆమోదం తెలిపి బిల్లు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి వీటి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు చేస్తారు. మరి 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించి దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా డైరెక్షన్ ఉన్నారు. మరి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశం అవుతారు. మరి త్వరలోనే అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ యొక్క పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా రివ్యూ నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల క్రితం కూడా ఇటు పంచాయతీ ఎన్నికలపై కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించి అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. మరి అదే టైంలో ఇటు శాసన మండలికి సంబంధించి అంటే టీచర్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు సర్పంచ్ ఎన్నికలు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇది కూడా కొంతవరకు ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం. ఎందుకంటే కొంతవరకు డిలే అవుతే మాత్రం ఆ లోపు ఇటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అంశం తేలుతుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు కాబట్టి మరి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకునేందుకు కూడా వెసులుబాటు కూడా కల్పించిన నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు ఎస్సీ సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ కోసం మరి ప్రభుత్వం ఏ ఆలోచన చూడాలి. మరి ఏ క్షణానైనా ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహించడం సిద్ధమవుతుంది. మరి మేబీ ఈ శాసన మండలికి సంబంధించి ఎన్నికలు ఏదైతే ఉందో టీచర్స్ గారిని గ్రాడ్యుయేషన్ ఎన్నికలు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఎన్నిక జరిగేటప్పుడు మరో ఎన్నిక కూడా అవకాశం ఉండేది కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం టీచర్స్ గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించిన తర్వాత అంటే March 3 తర్వాతనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి ఈ లోపు ఇటు రిజర్వేషన్ అంశం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఇటు బీసీ రిజర్వేషన్ అంశం కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుని బిల్లు పాస్ అయిన తర్వాత ఈ రిజర్వేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరోవైపు ఇటు అధికారుల కేటాయింపు అంటే పంచాయతీ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున కూడా సిబ్బంది కూడా అవసరం అవుతారు కాబట్టి మరి వీటి స్థాయిలో పూర్తి స్థాయిలో 1-2 సార్లు రివ్యూ మీటింగ్స్ నిర్వహించి వీటన్నిటిపై కూడా పంచాయతీ ఎన్నికలు మరి 2 విడతలు నిర్వహించాలా లేదంటే 3 విడతలు నిర్వహించాలా, మరి సిబ్బంది సరిపోతారా లేదా, మరి ఇతర శాఖల సిబ్బందుల సేవలను ఏ రకంగా ఉపయోగించుకుంటారపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని సర్పంచ్ ఎన్నికలకు నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.